క్రిష్, సత్య అయితే పూజ చేస్తూ ఉంటారు. ఇక సత్య వాళ్ళ అమ్మాయి అయితే పచ్చడి చేయమ్మా అనైతే అంటూ ఉంటుంది. ఇక సత్య పచ్చడి చేయడానికి వెళ్తున్నప్పుడు పంతులు గారైతే చక్కగా పచ్చడి చేసి ఈరోజు ఉగాది రోజు మీ ఆయనకి తినిపించమ్మా, ఇది ఆచారం అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ కాసి పంతులు గారు చూసి సైగ చేస్తూ ఉంటారు. చెప్పినట్లు చేశానా అంటే సూపర్ చేసావు, క్యారియన్ క్యారియన్ అనేది క్రిష్ అంటూ ఉంటాడు. ఇక సత్య అయితే పచ్చడి చేయడానికి వెళ్తూ ఉంటుంది. అలా పచ్చడి చేస్తూ పచ్చిమిరపకాయలు ఎక్కువ కట్ చేసి పచ్చడిలో వేస్తూ ఉంటుంది. అది చూసి సత్య వాళ్ళ చెల్లి అయితే ఏంటక్క అన్ని పచ్చిమిరపకాయలు వేసావు, బావకి మండుతుందేమోనే అని అంటే, మరదలుగా ఉండి నువ్వెలాగో ఆట పట్టించట్లేదు, ఇంకా నేనైనా ఆట పట్టించని అనేది అంటూ ఉంటుంది సత్య. ఆ మాటలకి షాక్ అయిన వాళ్ళ చెల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సత్య అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ కోసి పచ్చడిలో పెడుతూ ఉంటుంది. ఇక పూజ చేస్తూ క్రిష్కి తినిపిస్తూ ఉంటుంది. క్రిష్తో అంటూ ఉంటుంది, మీరు ఈ పచ్చివాయకం తినేయగలరా అని అంటే, నీ చేత్తో ఏది ఇచ్చినా తినేస్తాను అనేది అంటూ ఉంటాడు. ఇక సత్య అయితే ఉగాది రోజు అలా ఉగాది పచ్చడి తినిపిస్తూ ఉంటుంది. అది తినగానే క్రిష్కి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. కారంకి ఏమనలేక అలాగా సత్య కాసి చూసి షాకింగ్గా ఉండిపోతూ ఉంటాడు. ఏంటిది ఏం చేసింది అని అయితే అలా బెత్తరపోయి ఉండిపోతాడు.